హోటల్లో తినే రాజ్మా కర్రీ ఎంత రుచిగా అయితే ఉంటుందో, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీ ఇంట్లో చేసిన రాజ్మా కర్రీ కూడా అదే టేస్ట్ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. హోటల్ స్టైల్ రాజ్మా కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం రాత్రంతా నానబెట్టిన రాజ్మాని తీసుకొని కుక్కర్లో వేసి వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసి అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి టమాటాలను మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా కూడా వేసి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసి 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాలను కూడా వేసి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి గిన్నెలోనికి సర్వ్ చేసుకుంటే వేడి వేడి రాజ్మా కర్రీ రెడీ అవుతుంది. ఇది ఎలాంటి రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. రాజ్మాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కండరాల బలం పెరగడానికి సహాయపడుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.